హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్లో చెప్పండి. ఈరోజు మా ఇంట్లో మామిడి పండ్లు పూజ ఏంటంటే మా మామయ్య వాళ్ళ పిన్ని గారు అంటే మా చిన్నమ్మమ్మ గారు అప్పట్లో చిన్నప్పుడు బాల్య వివాహాలు అంటారు కదా, అలా చిన్నప్పుడే చేసేసారంట. సో కొన్ని నెలలకే ఆమె చనిపోయారు. ఆమె పేరు మీద అయితే మేము ఎవ్రీ ఇయర్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకే వాయనం ఇచ్చి తర్వాత మేము మామిడిపళ్ళు అయితే తినడం స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ సీజన్లో వచ్చే కొత్త ఫ్రూట్స్ అన్నీ వాళ్ళకి ఫస్ట్ ఇస్తాము. అంతేకాదు ఇంకా 9 మెంబర్స్కి వాయనం అయితే ఇస్తాము. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుంది మా ఇంట్లో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ తంతు అయితే మంచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఇలా చేస్తాము. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలా పూజ చేసుకున్నాక మేమైతే మా అమ్మమ్మ గారికి శతమానం పెడతాము. శతమానం కుదరకపోతే ఈ ఇయర్ అయితే మాకు కుదరలేదు. సో పసుపు కొమ్మ అయితే పెట్టాము. ఆ పసుపు కొమ్మనైతే బావ చేతితో కట్టించుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. మా పెళ్ళైనప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటూనే ఉన్నాము. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చుద్ది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చేసుకుంటూ ఉంటే పెళ్ళి. తర్వాత బావ కాళ్ళకైతే మొక్కాను. అండ్ అత్తయ్య మామయ్య గారికి కూడా కాలు మొక్కేసాము. అండ్ ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నా. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. తొందరగా లేట్ అవుతుందని చెప్పేసి తొందరగా రెడీ అయిపోయాను. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి అని చెప్పాను కదా, తను వచ్చేసింది. పాపం కాల్ చేసాం వాళ్ళ ఆయనకి. మా ఆయన చెప్పారు, చెప్పగానే వాళ్ళ ఆయన అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా మా చిన్నమ్మమ్మ గారి బ్లెస్సింగ్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్లా పూజ అనుకోగానే ఎవరో ఒకరు కంపల్సరీ దొరుకుతారండి. ఈ ఊళ్ళో అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, అది వేరు. బట్ సిటీలో ఇలా దొరకడం బ్లెస్సింగే కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.